కాయబొమ్మ రవి మూడో రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ ఆధారాలతో విచారించినా మౌనంగానే ఉంటున్నారు. డబ్బు సంపాదన కోసమే మార్గం ఎంచుకున్నారని రవి పోలీసులకు చెప్పారు. కాయబొమ్మ రవి మూడో రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ ఆధారాలతో విచారించినా మౌనంగానే ఉంటున్నారు. డబ్బు సంపాదన కోసమే మార్గం ఎంచుకున్నానని రవి పోలీసులకు చెప్పారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్లో. శశి, కాయబొమ్మ రవికి సంబంధించినటువంటి కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 2 రోజుల పాటు రవిని విచారించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా 3వ రోజు విచారిస్తూ ఉన్నారు. 3వ రోజు విచారణలో భాగంగా కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా రవి పోలీసులు ఎదుట నోరు విప్పనట్టుగానే తెలుస్తుంది. అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా మౌనంగానే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా గతంలో చెప్పినటువంటి సమాధానాలకి ప్రస్తుతం అదే ప్రశ్నలకు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆయన ఇస్తున్న సమాధానాలు పొంతం లేకుండా ఉన్నాయంట ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం. అయితే ప్రధానంగా డబ్బు సంపాదనే మార్గంగా ఇటువైపు పైరసీ వైపు మళ్ళినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో రవి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మిగతా వ్యాపారాలు కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో పైరసీ అనేటటువంటి విభాగంలో ఎక్కడ పోటీ అనేది ఉండదు కాబట్టి దీంట్లో ఎక్కువగా సంపాదించుకోవచ్చు. మరోవైపు అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తుకోవచ్చు అన్న భావన నేపథ్యంలోనే ఈ పైరసీ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా ఆయన పోలీసుల విచారణలో ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ఈ యొక్క పైరసీలో భాగంగా ఆయన ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి సినిమాలో ఎక్కువగా గేమింగ్కి సంబంధించినటువంటి యాప్లో ప్రమోట్ చేశారు. అయితే ఈ గేమింగ్ యాప్ నిర్వాహకులతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఈ గేమింగ్ యాప్కి సంబంధించినటువంటి నిర్వాహకుల గురించి ప్రశ్నలు అడిగితే వాటికి మాత్రం ఎక్కడా కూడా సమాధానాలు చెప్పకుండా తనకు గుర్తులేదంటూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఐబొమ్మ వెబ్సైట్ని మెయింటైన్ చేయడంతో పాటు ఐబొమ్మ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఎవరెవరు సిబ్బంది పనిచేస్తున్నారో ఆ సిబ్బందికి సంబంధించినటువంటి వివరాలు అడిగినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి సమాధానాలను కూడా చెప్పడం లేదు. వారికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే పోలీసులకు చెప్పకుండా తప్పించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే అత్యంత తెలివిగా ఐబొమ్మ రవి ప్రవర్తించాడంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికైనా సరే తాను పోలీసులకు పట్టుబడేటటువంటి అవకాశం ఉంటుందంటూ ముందుగానే భావించి అందుకు అనుగుణంగానే తాను ఒక మారు పేరుతో చలామణి అయ్యాడు. ప్రధానంగా ప్రహ్లాద్ అనేటటువంటి పేరుతో ఐబొమ్మ రవి చలామణి అయ్యాడు. అందుకు సంబంధించి ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డ్స్, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రహ్లాద్ అనేటటువంటి పేరుతోనే ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత డిజిటల్ సంతకంతో ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి మీద ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కొనసాగించినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఇవన్నీ కూడా ఇతరత్ర వ్యక్తుల మీద ఉంటాయి కాబట్టి ఐబొమ్మ రవి మీద ఈ కేసుకు సంబంధించిన అంశాలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి తాను సులువుగా తప్పించుకోవచ్చన్న భావన నేపథ్యంలోనే మొత్తం ఈ తరహా తెలివిగా వ్యవహరించినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఇంకా ఈ గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలతో పాటు ఇంకా చాలా అంశాలు అతని నుంచి విచారించాల్సి ఉంది, వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడా కూడా పోలీసులకు సహకరించకుండా ఇటు ఐబొమ్మ రవి మొండికేస్తూ ఉన్నారు. అడిగినటువంటి చాలా ప్రశ్నలకు కూడా మౌనంగానే ఉంటూ ఉన్నారు. ఒకవేళ వాస్తవాలకు ఇప్పుడు పోలీసుల విచారణలో నిజాలు ఒప్పుకుంటే తనకు శిక్ష పడుతుంది.